ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ పేర్లు వినగానే గుర్తుకొచ్చేది యుద్ధ జ్వాలలే. ఇరు దేశాల మధ్య 100 ఏళ్లుగా సమరం సాగుతూనే ఉంది. యుద్ధ మేఘాల మధ్య కొన్ని తరాలు పుట్టి పెరిగి మరణించాయి. ప్రతి వయస్సు వారిలోనూ యుద్ధ బాధితులు ఇరు దేశాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు దేశాల కేంద్రంగానే పశ్చిమాసియా భగ్గుమంది. ఇజ్రాయెల్ మీద మెరుపు దాడి చేసిన హమాస్ మిలిటెంట్స్ మరణ మృదంగాలు మోగిస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఇంతకీ ఈ రావణ కష్టానికి ముగింపు ఎప్పుడు, ఎలా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈ రెండింటిలో ఇజ్రాయెల్తో పోటీ పడటం అగ్ర దేశాలకు కూడా కష్టమే. నిఘా వ్యవస్థలో అమెరికాని సైతం తెలదన్నే రీతిలో నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతూ ఉంటుంది ఇజ్రాయెల్. అలాంటి ఇజ్రాయెల్ కన్నుగప్పి హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భూమి, ఆకాశం, సముద్రం ఇలా అన్ని వైపుల నుంచి విరుచుకుపడి మారణ హోమం సృష్టించారు. ప్రపంచ దేశాలకు నిఘా సాంకేతికతను అమ్మే ఇజ్రాయెల్ తన శత్రువు విషయంలో ప్రదర్శించిన చిన్న ఏమరపాటుకి భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడితో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఆకాశం, భూమి, నీరు ఇలా మూడు వైపుల నుంచి ఊహించని విధంగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్స్ మారణ హోమమే సృష్టించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ పట్టణాల్లో తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. ప్రతిగా ఇటు ఇజ్రాయెల్ కూడా గాజాపై రాకెట్ దాడులతో విరుచుకుపడింది. ఎవరూ ఊహించని విధంగా మోటరైజ్డ్ పారాగ్లైడర్లు వాడిన హమాస్ తన మిలిటెంట్స్ ని ఆకాశంలోంచి ఇజ్రాయెల్లోకి దింపింది. ఇజ్రాయెల్ అంటే సాంకేతికతకు మారుపేరు. మూడో కంటికి తెలియకుండా ఎవరిపైనైనా నిఘా వేయాలన్నా దానికి కావలసిన సాంకేతికతను విక్రయించే దేశం అది. చీమ చిటుక్కుమన్నా పట్టేసే సత్తా ఉన్న దేశం. తమపై పాలస్తీనా భీకరంగా విరుచుకుపడుతున్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయింది. ఇక్కడ ఎంత పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే హమాస్ ల్యాండ్ నుంచి అటాక్ చేసింది. మోటార్ సైకిల్, కార్లు, జీపులు. ఎయిర్ నుంచి అటాక్ చేసింది, డ్రోన్స్. దాంతో సముద్రం నుంచి అటాక్ చేసింది. ఈ గాజా స్ట్రిప్ ఏంటంటే సముద్ర తీరాన్ని ఉంది. దీంట్లో సీ నుంచి బోట్లతో అటాక్ చేసింది. ఇళ్లలో దూరిపోయి అటాక్ చేసింది. దీనికి ఎంతో ప్రిపరేషన్ కావాలి. కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా దీనికి ప్రిపరేషన్ కావాలి. దీంట్లో 6 నెలలు సంవత్సరంలో అసలు ఎక్కడ ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొసాద్కి అసలు ఏమీ తెలియలేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రాజకీయ పార్టీల మధ్య సెగలు రాజేసిన పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్లో తయారైనదే. అలాంటి ఇజ్రాయెల్ హమాస్ విషయంలో ఏమరపాటు ప్రదర్శించింది. దీన్ని ఇజ్రాయెల్ పాలిట పర్ల్ హార్బర్ అంటున్నారు పరిశీలకులు. 1941 డిసెంబర్ 7వ తేదీన హవాయిలోని పర్ల్ హార్బర్ పై అమెరికా నౌకాదళ స్థావరంపై జపాన్ వాయుసేన భీకర స్థాయిలో విరుచుకుపడింది. నాడు కూడా అమెరికా ఆదమరచి ఉంది. జపాన్ దాడి చేస్తుందని ఊహించలేదు. జపాన్ ని లైట్ తీసుకుంది. ఈ దాడిలో అమెరికాకి చెందిన 6 యుద్ధ నౌకలు, 112 యుద్ధ పడవలు, 164 యుద్ధ విమానాలు ధ్వంసమైపోయాయి. 2400 మంది అమెరికా సైనికులు మరణించారు. 1000 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. పర్ల్ హార్బర్ తరహాలోనే హమాస్ మిలిటెంట్స్ మెరుపు దాడి చేస్తే ఈ దాడికి ఊహించని ఇజ్రాయెల్ ప్రతిస్పందించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హమాస్ నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ ప్రధానంగా స్మార్ట్ ఫెన్సింగ్, ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థపై ఆధారపడింది. స్మార్ట్ ఫెన్సింగ్ నే ఐరన్ వాల్ అని కూడా పిలుస్తారు. దుర్భేద్యం అనుకున్న ఈ 2 కవచాల్లో లోపాలు తాజాగా బయటపడ్డాయి. హమాస్ పాలనలో ఉన్న గాజా వెంబడి ఇజ్రాయెల్ కి సరిహద్దు ఉంది. దాని గుండా ముష్కరులు చొరబాట్లకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా హమాస్ మిలిటెంట్లు సొరంగాల ద్వారా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ సైనిక శిబిరాల కిందకు చేరి నేలమాళిగలో బాంబులు పెట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేలపైన సొరంగాల గుండా ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ ఐరన్ వాల్ నిర్మించింది. 3 ఏళ్ల పాటు శ్రమించి 2021లో ఈ హైటెక్ కంచెను ఇజ్రాయెల్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకి 110 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. దీనికోసం 1200 మంది కార్మికులు శ్రమించారు. 3.3 లక్షల ట్రక్కుల లోడుల మేర ఇసుక, శిలలను తొలగించాల్సి వచ్చింది. 20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ ని వాడారు. 65 కిలోమీటర్ల మేర ఐరన్ వాల్ నిర్మించారు. ఉపరితలంపైనే కాక నేల లోపలికి వ్యాపించి ఉంటుంది ఈ వాల్. సముద్రంలోకి కొంత దూరం వరకు అది విస్తరించింది. దీంతో సాగరం కింది నుంచి కూడా సొరంగాలను తవ్వకుండా చూడాలి అన్నది ఇజ్రాయెల్ ఆలోచన.
ఇంత స్ట్రాంగ్ గా వాల్ నిర్మించినా దాని వెంబడి పూర్తి స్థాయిలో బలగాలను మోహరించలేదు. ఈ కంచెను ధ్వంసం చేసుకుని భారీ స్థాయిలో హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగే సాహసం చేస్తారని ఊహించలేదు ఇజ్రాయెల్. కానీ హమాస్ మిలిటెంట్లు అదే పని చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటి ఐరన్ డోమ్. దీన్ని ఇజ్రాయెల్ వ్యాప్తంగా అనేక చోట్ల ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ మీద ఎవరైనా రాకెట్ తో అటాక్ చేస్తే ఈ ఐరన్ డోమ్ లోని డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ దాన్ని పసిగడుతుంది. ఆ సమాచారాన్ని ఆయుధ నియంత్రణ వ్యవస్థకు చేరవేస్తుంది. శత్రువు ప్రయోగించిన రాకెట్ జనావాసాలు, సైనిక స్థావరాలను తాకే అవకాశం ఉందని ఆయుధ నియంత్రణ వ్యవస్థ గుర్తిస్తే వెంటనే లాంచర్ ని అప్రమత్తం చేస్తుంది. అది రాకెట్ మీదకి టామిర్ క్షిపణిని ప్రయోగిస్తుంది. శత్రువు ప్రయోగించిన రాకెట్ ని టామిర్ క్షిపణి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఐరన్ డోమ్ వ్యవస్థ మీద ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన హమాస్ మిలిటెంట్స్ దాని లోపాలను గుర్తించారు. ఒకేసారి భారీగా రాకెట్లను ప్రయోగిస్తే అది సమర్థవంతంగా దాడులను తిప్పికొట్టలేదని గుర్తించారు. అంతే, ఇజ్రాయెల్ మీద దాడికి దిగిన వెంటనే కేవలం 20 నిమిషాల్లో 5,000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. వీటన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేయడం ఐరన్ డోమ్ కి సాధ్యం కాలేదు. ఇలా ఇజ్రాయెల్ బలహీనతను కనిపెట్టి భూమి, ఆకాశం, సముద్రం ఏ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముప్పేట దాడి చేసింది పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్. హింస నచన, ధ్వంస రచన, ధ్వంస నచన, హింస రచన. విషవాయువు, మరఫిరంగి, టార్పీడో, టోర్నాడో. అది విలయం, అది సమరం. అటో ఇటో తెగిపోతుంది అన్నాడు శ్రీశ్రీ. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తరతరాలుగా సాగుతోంది ఇదే యుద్ధం. యుద్ధం, దాడులు, ప్రతిదాడులు. కాలం మారింది, సాంకేతికత మారింది, ఆయుధాలు మారే, యుద్ధరీతి మారింది. కానీ రెండు దేశాల మధ్య పరిస్థితి మాత్రం మారలేదు. మరణాలు ఆగలేదు, అనాథల శోకాలు, ఆకలి కేకలు ఆగలేదు. గడిచిన 100 ఏళ్లలో గతించిన ప్రాణాలెన్నో. అగ్రరాజ్యాల స్వార్థంలో ఆహుతైపోయిన అభాగ్యులెందరో. ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు, దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇది రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్లు ఎక్కువ సంఖ్యలోనూ ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కి అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూర్వీకులకు చెందిన ప్రాంతమని, తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్లు అదే తమ మాతృభూమి అని, దానిని వదల్లేమని కరాఖండిగా చెబుతూ వచ్చారు. 1920-1940 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూరోప్లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం మొదలైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. యూదులు, అరబ్ల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్లకు పంచి జెరూసలేంని అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ అరబ్లు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అప్పటి నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. హమాస్ 1987లో ఏర్పడింది. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ మఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాకి చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్రవేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ అధీనంలో ఉంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ అధీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి.
డొనాల్డ్ ట్రంప్ హయాంలో మరోసారి ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలవంతం కాలేదు. దీంతో సమస్య అలానే ఉండిపోయింది. హమాస్ ఏర్పడిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని చెప్పాలి. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్జాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించాయి. గాజాలో హమాస్ బలంగా ఉంది. 2006 నుంచి ఆ ప్రాంతంలో పరిపాలన సాగిస్తోంది. పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేట్ దాతలు ఎక్కువగా హమాస్కు నిధులు అందిస్తుంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి సాయం అందుతుంటుంది. తుర్కియా నుంచి నిధులు వస్తున్నాయి. హమాస్ దాడికి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి వస్తున్న స్పందన చాలా చిన్నదని, రాబోయే రోజుల్లో గాజా మీద తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ విరుచుకుపడడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది. ప్రపంచ పోలీసు ఉన్నాడంటే సహజంగానే చాలా దేశాల మద్దతు ఉంటుంది. పాలస్తీనా వెనుక అరబ్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో బలాబలాలను మార్చడానికి ఈ రెండు దేశాల కేంద్రంగా పావులు కదపటం అమెరికాకి అవసరం, అరబ్ దేశాలకు అవసరం. ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు, ఎవరి వ్యూహాలకు వాళ్ళు పదును పెడుతున్నారు. ఆ క్రమంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రాజుకోవటం, ఒక్కోసారి యుద్ధ జ్వాలలు భగ్గుమనటం చాలా సహజమైపోయింది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. దీని సైనిక, ఆయుధ సంపత్తి సాధారణమైంది కాదు. F-35 వంటి అధునాతన యుద్ధ విమానాలు, సాయుధ డ్రోన్లు, విధ్వంసకర క్షిపణులు, సుశిక్షిత బలగాలతో ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే సత్తా ఉంది ఇజ్రాయెల్కి. గుట్టు చప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢచారులు ఆ దేశం సొంతం. అలాంటి ప్రబల సైనిక శక్తికి ఒక చిన్న మిలిటెంట్ ముఠా హమాస్ సవాళ్లు రువ్వుతోంది. గుక్క తిప్పుకోకుండా దాడులు చేస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో పాలస్తీనియన్స్ దే ఆర్ ఇన్ డిఫెన్స్ మోడ్. ఎప్పుడు కానీ ఇజ్రాయెల్ వాళ్ళే అటాక్ చేస్తే ఇంతమంది చనిపోయారు, ఇలా చనిపోయారు, ఇంత ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది అని వార్తలు విన్నాం. కానీ మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ ఆస్తి ప్రాణ నష్టాన్ని చవిచూడడం అనేది చూస్తున్నాం. ఇది ఒక రకంగా ఇజ్రాయెల్ నెగ్లిజెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే పాలస్తీనియన్స్ ఇంకా ఒక స్థాయి దాటి ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? వీటికన్నిటికీ ఇవన్నీ ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఎవరూ ఊహించలేదు. ఈ దాడి వెనుక అనేక కీలక కారణాల్లో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ఒప్పందం ఒకటి అంటున్నారు పరిశీలకులు. పాలస్తీనా సమస్య అరబ్ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. అయినా అరబ్ లీగ్తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 1979లో ఈజిప్టుతో ఇది ఆరంభమైంది. ఇటీవల UAE, బహ్రెయిన్ కూడా ఈ యూదు దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ఆరంభించింది. ఆ ప్రయత్నమే గాజా, ఇజ్రాయెల్ మధ్య తాజా యుద్ధానికి కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అరబ్ లీగ్లో బలమైన దేశాల్లో ఒకటి సౌదీ అరేబియా. అది ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలు సౌదీ బాట పట్టే అవకాశం ఉంది. తద్వారా పశ్చిమాసియాలో బలాబలాలు మారే అవకాశమూ ఉంది. అందుకే ఇజ్రాయెల్, సౌదీ మధ్య ఒప్పందం కుదుర్చేందుకు అమెరికా తహతహలాడుతోంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ముస్లిం దేశాల్లో పలుకుబడి ఉన్న మరో ప్రధాన దేశం ఇరాన్కి భారీ ఎదురుదెబ్బే. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పరచుకుంటే భారీగా లబ్ధి చేకూరుతుందని సౌదీ అరేబియా భావిస్తోంది. 2024 ప్రారంభంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఒక ఒప్పందం కుదిర్చే దిశగా అమెరికా పావులు కదుపుతోందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్పై వ్యూహాత్మకంగా హమాస్తో ఇరాన్ దాడులు చేయించిందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. హమాస్కి తొలి నుంచి ఇరాన్ ప్రధాన మద్దతుదారు. దొంగచాటుగా ఆ సంస్థకు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. తాజా దాడిలో ఇజ్రాయెల్పై హమాస్ ప్రయోగించిన డ్రోన్లు ఇరాన్వేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే పాలస్తీనియన్ కాస్
పాలస్తీనా ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష బలహీనపడుతుంది, హమస్ ఏకాకి అవుతుంది. అందులో ఇస్లామిక్ ప్రపంచంలో సౌదీ అరేబియా చాలా చాలా కీలకమైన అంశం. ముస్లింల అత్యంత పవిత్ర స్థలాలు కూడా సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఇస్లామిక్ ప్రపంచంలో ఆర్థికంగా, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా కూడా, మతపరంగా కూడా సౌదీ అరేబియా కీలకమైన దేశం ఇస్లామిక్ ప్రపంచంలో. అందువల్ల ఈ సమయంలో దాడి చేస్తే హమస్ కనుక అనివార్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఈ ప్రతీకార దాడుల వల్ల అరబ్ ప్రజల్లో ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడం కష్టమవుతుంది, అమెరికాకు ఈ ఒప్పందం కుదర్చడం కూడా కష్టమవుతుంది. అందువల్ల సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న చర్చలను దెబ్బతీసటానికి కూడా ఈ హమస్ ఈ సమయాన్ని ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ జ్వాలలు రగలడంతో ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు బలపడే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా తీవ్ర స్థాయిలో పాలస్తీనా మీద దాడులు చేయబోతోందని, దీంతో అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కి మధ్య మరింత దూరం పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా తన ప్రయోజనాల కోసం, ఇరాన్ తన ప్రయోజనాల కోసం పావులు కదుపుతున్నారు. కానీ అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి దిశగా పరిస్థితులను తీసుకొచ్చేది ఎవరన్న ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్కి అమెరికా అండగా నిలిచింది. తన ఫోర్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని తూర్పు మధ్యధరా సముద్రంలోకి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. యుఎస్ఎస్ గెరాల్ ఆర్ ఫోర్ట్ కి చెందిన 5,000 మంది నేవీ సిబ్బందితో పాటు యుద్ధ విమానాలు, క్రూయిజర్స్, డిస్ట్రాయర్స్ ని అమెరికా పంపుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ శాంతి అనే మాట ఇప్పట్లో వినిపించే అవకాశమే లేకపోవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.